హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వర్కాస్ ఐటీ. సో లాస్ట్ వీడియోలో మనం ఈ పర్టికులర్ డిజైన్ని కంప్లీట్ చేసాం. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి 150+ స్టూడెంట్స్, 804 స్టూడెంట్స్ అని చెప్పి, కోర్స్ హవర్స్ అని చెప్పి ఇలా మనకి డీటెయిల్స్ అన్నీ ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు మనం దీనికి విడ్త్ ఒక 90 to 95% ఇచ్చేసి బార్డర్ రేడియస్ ఇచ్చేసారు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవి మనం సెట్ చేద్దాం. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఈ సెక్షన్కి క్లాస్ నేమ్ ఏం చేస్తామంటే కోర్స్ డీటెయిల్స్ అని చెప్పి అందు. సో క్లాస్ కోర్స్ డీటెయిల్స్. ఓకే, మనకి అక్కడ కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఒక రోలో 1 by 1 అంటే ఈక్వల్ స్పేస్తో మనకి అరేంజ్ అయి ఉన్నాయి. కాబట్టి నేను అలా 4 చైల్డ్స్ ఉండేలాగా తీసుకుంటున్నాను. సో 4 చైల్డ్స్ అన్నీ డ్యూ ట్యాగ్లో ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ 4 చైల్డ్స్ ఒక డ్యూ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇంకా ఎవ్రీ డ్యూ ట్యాగ్లో మనకి ఒక నెంబర్ అయితే ఉంది, అండ్ ఇక్కడ హ్యాపీ స్టూడెంట్స్ అనే కంటెంట్ ఇలా ఉంది. కాబట్టి నెంబర్ అనేది లార్జ్ నెంబర్గా ఉంది కాబట్టి, లార్జ్ ఫాంట్ సైజ్తో ఉంది కాబట్టి H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. 150+. అండ్ కింద మనకి కంటెంట్ ఉంది కదా, సో దానికోసం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో హ్యాపీ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ డ్యూలో కూడా సేమ్ అలానే H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్కి 804+, అండ్ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో కోర్స్ హవర్స్. నెక్స్ట్ డ్యూ ట్యాగ్లో మళ్ళీ H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్లో 50+, అండ్ మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అని చెప్తుంది. ఎంప్లాయిడ్ స్టూడెంట్స్. ఓకే, ఇంకా లాస్ట్ డ్యూ. ఈ డ్యూ ట్యాగ్లో మనకి మళ్ళీ ఇంకొక H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్కి 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది. సో 15+. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనకి ఈ సెక్షన్ ట్యాగ్లో 4 చైల్డ్ డ్యూస్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్ ట్యాగ్ని మనం డిజైన్ చేద్దాం, స్టైల్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకే, ఈ సెక్షన్ కోర్స్ డీటెయిల్స్ అని చెప్పి తీసుకున్నాం కదా, ఆ క్లాస్ కాపీ చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఆ క్లాస్ని పేస్ట్ చేసి కోర్స్ డీటెయిల్స్. సో ఈ కోర్స్ డీటెయిల్స్కి మనకి ఎలా ఉంది, విడ్త్ అనేది ఓన్లీ ఒక 95% తీసుకుంటున్నాను. విడ్త్ 95%. తర్వాత టాప్లో బాటంలో గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి మార్జిన్ తీసుకుంటున్నాను. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 100 పిక్సెల్ మార్జిన్ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఏమీ అవసరం లేదు. ఓకే, తర్వాత ఇక్కడ మనకి అన్నీ ఒక రోలో అరేంజ్ అయి ఉన్నాయి కదా. సో రోలో అరేంజ్ కావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఎలా అరేంజ్ అవ్వాలి, అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే వర్టికల్గా సెంటర్కి ఉండాలి. అండ్ హారిజాంటల్గా ఎలా అరేంజ్ అవ్వాలి, జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఇంకా మనం ఏం చేయాలి, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ వీటికి కలర్స్ కూడా అప్లై చేయాలి. సో అన్ని ఫాంట్ మొత్తం వైట్ కలర్లోనే ఉంది కాబట్టి మనం ఇక్కడే కలర్ అనేది మెన్షన్ చేయొచ్చు. వైట్ కలర్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ సో సేమ్ 7A6AD8. ఓకే, ఇప్పుడు చూద్దాం. సేవ్ చేస్తున్నాను.
చూడండి ఇలా వచ్చింది. మనకి మళ్ళీ ఎలా ఉంది, ఈ పర్టికులర్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి పైన కింద మనకి ప్యాడింగ్ కూడా ఉంది. సో ఆ ప్యాడింగ్ అప్లై చేద్దాం ఇప్పుడు. ఓకే, ప్యాడింగ్ టాప్ బాటమ్ ఇది కూడా ఒక 100 పిక్సెల్ ఇద్దాం. సో మళ్ళీ ఫర్దర్గా కావాలంటే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, అండ్ లెఫ్ట్ రైట్ కూడా 100 పిక్సెలే ఉండాలి. ఆల్ సైడ్స్ 100 పిక్సెల్ ప్యాడింగ్ అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. సేవ్. ఓకే, చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, రైట్ సైడ్ మనకి ఈ పర్టికులర్ రైట్ బార్డర్ రేడియస్ అనేది ఉంది రైట్ సైడ్, అంటే టాప్ రైట్ అండ్ బాటమ్ రైట్. సో ఓన్లీ 2 సైడ్సే మనకి బార్డర్ రేడియస్ ఉంది కాబట్టి బార్డర్ రేడియస్. సో బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ ఏం అవసరం లేదు కాబట్టి 0. ఓకే, టాప్ బార్డర్ రైట్ రేడియస్. సో మొత్తం కరువుగా ఉంది కాబట్టి చూడండి, మొత్తం ఫుల్ కర్వ్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎక్కువ బార్డర్ రేడియస్ ఇద్దాం. సో ఒక 500 పిక్సెల్. సో ఇది బార్డర్ టాప్ రైట్ రేడియస్. అండ్ అగైన్ ఇంకొక వాల్యూ కూడా సేమ్ ఉండాలి, బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అండ్ బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్. అది అవసరం లేదు కాబట్టి 0 ఇచ్చేస్తున్నాం. ఓకే, సేవ్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ కర్వ్ వచ్చిందిగా. ఓకే, తర్వాత ఈ పర్టికులర్ కంటెంట్ 150 ప్లస్ 804 ప్లస్ ఓకే 550 ప్లస్ ఇవంతా మనకి ఒక ఫాంట్ సైజ్ అనేది ఉంది. సో ఈ ఫాంట్ సైజ్ ఎంత ఉందో చూద్దాం. ఓకే, ఇన్స్పెక్ట్ చేసి H2 ట్యాగ్ తీసుకున్నారు. సో చూడండి ఫాంట్ సైజ్ 48 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 700 పిక్సెల్. సో ఇప్పుడు అది అప్లై చేసేద్దాం H1 ట్యాగ్కి. సో డాట్ కోర్స్ డీటెయిల్స్, అందులో ఉన్న H1 ట్యాగ్, కోర్స్ డీటెయిల్స్లో ఉన్న H1 ట్యాగ్. సో ఫాంట్ సైజ్ 48 పిక్సెల్ అండ్ ఫాంట్ వెయిట్ 700 ఇచ్చాడు. సో ఇది H1 ట్యాగ్. సో కలర్ మనం ఆల్రెడీ మెయిన్ డ్యూకి అప్లై చేసాం కాబట్టి మొత్తంకి కలర్ అప్లై అయిపోతుంది. తర్వాత కోర్స్ డీటెయిల్స్లో ఉన్న పేరాగ్రాఫ్ ట్యాగ్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది పేరాగ్రాఫ్ ట్యాగ్. సో దీనికి మార్జిన్ టాప్ ఉంది అండ్ ఫాంట్ సైజ్ 15 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 500. ఓకే, ఫాంట్ సైజ్ 15 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 500 అండ్ మార్జిన్ టాప్ ఎంత ఉంది, మార్జిన్ టాప్ 15 పిక్సెల్ ఇచ్చేసాం. ఓకే, 15 పిక్సెల్. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, చూడండి ఎగ్జాక్ట్లీ ఇలా వచ్చిందా. తర్వాత మనకి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ని ఇప్పుడు సెట్ చేద్దాం. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనకి ఇక్కడ ఆఫ్టర్ ఎలిమెంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాడు వాడు. సో మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయొచ్చు. సో అవుట్పుట్ మనకి సిమిలర్ రావాలి కాబట్టి ఇప్పుడు ఆ ఇమేజ్ని మనం యాక్సెస్ చేద్దాం. ఇదిగో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ URL మీద ఓవర్ చేస్తే మనకి ఆ లింక్ చూపిస్తుంది. క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇది ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దీని పాత్ ఇక్కడ ఉంటుంది. ఇది కాపీ చేసుకుంటున్నాను, ఇంకా క్లోజ్ చేస్తున్నాను, మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికి ఇవ్వాలి, కోర్స్ డీటెయిల్స్కి ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మనం ఒక లింక్ ఇస్తున్నాం కాబట్టి URL తీసుకోవాలి. సో మనం కాపీ చేసుకున్న ఇమేజ్ పాత్ ఇక్కడ పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు ఎలా వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇలా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది, సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ అనేది లెస్ దాన్ ఆ సెక్షన్ యొక్క విడ్త్లో ఇంకా తక్కువ ఉంది. అందుకనే మొత్తం కవర్ చేయాలి కాబట్టి మొత్తం రిపీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని ఆపాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. దీనికి నో రిపీట్ అని చెప్పి ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ అగైన్ ఈ పర్టికులర్ ఇమేజ్ ఎక్కడ అలైన్ అయి ఉంది మనకి,
ఇక్కడ రైట్ సైడ్కి ఉంది కదా. సో కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ పొజిషన్, ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ మనకి ఎలా ఉంది, టాప్లో ఏమో పైకి ఉంది, అంటే ఇన్ వర్టికల్ డైరెక్షన్ టాప్కి ఉంది, అండ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ కొద్దిగా స్పేస్ తీసుకొని ఉంది మనకి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఫస్ట్ వాల్యూ అనేది ఎక్స్ డైరెక్షన్లో తీసుకుంటుంది, అంటే లెఫ్ట్ నుంచి ఇలా మూవ్ అయింది కదా. కాబట్టి నాకు ఒక 25% మూవ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వాల్యూ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ వాల్యూ ఏంటి అంటే వర్టికల్ డైరెక్షన్లో ఎంత ఉండాలి, టాప్లోనే ఉండాలి కదా. సో కాబట్టి మనకు టాప్ వాల్యూ ఇచ్చేస్తాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి ఇలా వచ్చేసింది. ఓకే, మనకి 25% ఇస్తే సెట్ అయిందా? ఓకే, సో మోస్ట్లీ సెట్ అయిపోయింది. చూడండి సిమిలర్గా ఇక్కడ మనకి ఈ డిజైన్ అనేది వచ్చేసింది. తర్వాత మనకి ఇక్కడ చూసారంటే కొద్దిగా గ్యాప్ అనేది ఎక్కువ ఉంది, అందుకు ఇమేజ్కి ఈ కంటెంట్కి కొద్దిగా గ్యాప్ ఉంది ఇక్కడ. సో అప్పుడు మనం ఏం చేద్దాం, ప్యాడింగ్ టాప్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ప్యాడింగ్ టాప్ మనం ఎంత ఇచ్చాం, డైరెక్ట్గా ప్యాడింగ్ మొత్తం 100 పిక్సెల్ ఇచ్చేసాం. ఈ ప్యాడింగ్ అనేది ఇంకొక 130 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. టాప్ వాల్యూ 130 పిక్సెల్, రైట్ వాల్యూ లెఫ్ట్ వాల్యూ మనకి అవసరం లేదు అనుకుంటున్నాను కాబట్టి 0. ఓకే, అండ్ బాటమ్ వాల్యూ ఒక 100 పిక్సెల్. ఓకే, లెటస్ చెక్. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూసారంటే ఈ ఇమేజ్ అనేది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది 150+కి దగ్గరలో ఉంది. ఓకే, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకా మనం వాల్యూ అనేది తగ్గించాలి. సో నేను 25% ఇచ్చాను కదా, అది 20% చేస్తాను. 20 సేవ్ చేస్తున్నాను. చూడండి, సో ఇంకా తగ్గించుకోవాలంటే ఇంకా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూ. ఓకే, ఇంకా 15 ఇస్తాం, 15% సేవ్. ఓకే, చూడండి ఇలా వచ్చింది. ఓకేనా, సో ఒక 18% ఇచ్చేస్తాం, సేవ్. ఇలా డిజైన్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ మనకి డిజైన్ అనేది సిమిలర్ ఉంది. సో టాప్ బాటమ్ ప్యాడింగ్ కూడా సిమిలర్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 130 పిక్సెలే టాప్ అండ్ బాటమ్ ఇచ్చేస్తున్నాను, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 0 పిక్సెల్ ఇస్తున్నాను ప్యాడింగ్. సో సేవ్ చేస్తున్నాను. చూడండి ఎగ్జాక్ట్లీ సెంటర్కి ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఈ డిజైన్ అనేది చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఉన్న డిజైన్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ ఆల్.